శనికి సంబంధించినటువంటి నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఎవరైనా అనురాధ నక్షత్రంలో జన్మించినా కానీ, పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు, ఇవి శనికి సంబంధించినటువంటి నక్షత్రాలండి. శని జూలై 8వ తారీఖున వక్రగతిలో అపసవ్య దిశలో కుంభరాశిలోకి వచ్చాడు. నేను ప్రతి సంవత్సరంలో గత 5 సంవత్సరాల నుండి చెప్తున్నాను, శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకుంటే అది మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇది తప్పిందంటే 30 ఏళ్ళ కనుక మీకు అవకాశం రాదు, మళ్ళీ మీరు జరిపించుకున్న ప్రయోజనం ఉండదు. మన అదృష్టం బాగుండి మీనరాశిలో నుండి వక్రగతిలో మళ్ళీ వెనక్కి వచ్చాడు కుంభరాశిలోకి. ఇది ఒక అద్భుతమైనటువంటి వేళా విశేషం అండి. అనురాధ నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు మీ పనులు ఆటంకాలు జరగకుండా, వ్యాపారంలో మంచి అభివృద్ధి జరిగి మీరు కోరుకున్నట్టుగా మీ జీవితం బాగుపడాలంటే ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోవాలి. అది ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. దీనికంటే ముందే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి శని ఆలయాలు నేను విజిట్ చేయబోతున్నాను. అక్కడ శక్తివంతమైనటువంటి కంకణాలను పూజించి మీకు అందజేయడం జరుగుతుంది. మీ పేరు గోత్రనామాలు త్వరగా పంపించండి, ఎందుకంటే నేను వెళ్ళేలోపే ప్రతి ఒక్క పేరు గోత్రం నేను అక్కడ చదివి అక్కడ పూజలు జరిపించి వచ్చి మళ్ళీ ఇక్కడ పూజలు జరిపించాలి, శని హోమం జరిపించాలి. ఫస్ట్ నేను వెళ్ళేది శనిశంగనాపూర్ మహారాష్ట్రకి వెళ్తాను. తూర్పుగోదావరి జిల్లా మందపల్లికి వెళ్ళాలి, ఖచ్చితంగా శని హోమం శని పూజలు జరిపించాలి. అక్కడ తిరునల్లార్ తమిళనాడు రాష్ట్రంలో ఉంది, అక్కడికి వెళ్ళాలి. కోకిలావందం ఉత్తరప్రదేశ్లో ఉంది. శనిదేవ్ మందిర్ మనకు మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉంది. తిరుకోలికాడ్ తమిళనాడులో ఉంది. మరి గానగాపురంకి వెళ్ళాలి, శని దేవాలయాన్ని సందర్శించి అక్కడ శక్తివంతమైనటువంటి కంకణాలకు పూజలు జరిపించి ఆ కంకణాలను తీసుకొచ్చి మళ్ళీ మన శని హోమం జరిపించి ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. శని ప్రభావంతోనే దేవదేవుళ్ళు సైతం భయపడవలసిన గజగజ వణికిపోయారండి శని ప్రభావం ఉంటే. ఒకరోజు శని మరి ఎక్కువగా ప్రాధాన్యం పడి అల్లకల్లోలం చేస్తుంది, మన ప్రజలకు శని పట్టి పీడిస్తుంది. అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు వచ్చి శనిని అడుగుతాడు, ఎందుకయ్యా మరి వాళ్ళకు ఏదైనా ఉపశమనం చేయించి ఏదైనా చేయండి, ఎందుకు వాళ్ళని అట్లా ఇబ్బంది పెడుతున్నారని శనిదేవునికి పరమశివుడు చెప్తే అక్కడ శనిదేవుడు అన్నాడు, అయ్యా మీరు ముల్లోకాలకు అధిపతి, నీ మాట వింటాను, ఖచ్చితంగా నేను వాళ్ళకి మంచి చేస్తాను, కానీ ఈ సీట్లో ఉండి మీరు న్యాయం చేయండి, నేను పక్కకు తప్పుకుంటాను, ఈ బాధ్యతలు అనేది కూడా మీరే తీసుకోండి, ఇంకా నేను ఇక్కడ నుండి తప్పుకుంటానని చెప్తాడంట. అంటే అప్పుడు శనీశ్వరుడు చెప్పగానే పరమశివుడు ఏమంటాడంటే, అయ్యా నాకేంది, వాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పానన్నా కానీ అని పరమశివుడే పక్కకు తప్పుకుంటాడు. అంటే శని ఎంత ప్రభావం చూపెడతాడో తెలుసు చూడండి. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శనిని శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోవాలి.